పాలకులంటే దోచుకోవడం దాచుకోవడం కాదు అని ప్రజలకు సేవలు అందించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు అన్నారు. కళ్యాణదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దాదాపు 200కు పైగా వివిధ కంపెనీలతో కళ్యాణదుర్గంలోని దొడగట్ట వద్ద ఉన్న జ్ఞానభారతి స్కూల్లో ఈ నెల 13, 14 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. నేమకాలలో సీఎం చంద్రబాబు బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, త్వరలో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 1,30,00,000తో వసతి గృహాల్లో ఆధునీకరణ పనులు చేస్తున్నామన్నారు. ఎవరైనా సరే కళ్యాణదుర్గంలో బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ సంకల్పంతో మనం రేపు ఎల్లుండి అంటే 13, 14వ తారీఖు నిరుద్యోగుల కనుక జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా ఇంతకుముందు కూడా తెలియజేశాం. రేపు జాబ్ మేళా అనేది ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చి మేము బీకామ్ చదివాం, ఇంజనీరింగ్ చదివాం, ఇట్లా రకరకాలుగా చదివాం, ఉద్యోగాలు లేవు, మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఒకటే అనుకున్నాం, నిజంగా ఇది వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలోకి నేను రావడం నేను అదృష్టంగానే భావించాను. అందులో భాగంగానే ఈరోజు రేపు జరిగే ఏదైతే మనం 13, 14వ తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది. కనీసం అంటే ఒక 200, 205 కంపెనీల దాకా రేపు ఇంట్లో పాల్గొంటున్నాయి. ఒక 8,000 మంది దాకా అప్లై చేసుకున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు, రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు, లేదా ఇతరత్ర కంపెనీలు ఏదైనా కావచ్చు, వైర్ హౌసింగ్ కావచ్చు, ఇట్లా కమర్షియల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పార్టిసిపేట్ అవుతున్నాయి. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏ దానికైతే ఎలిజిబిలిటీ ఉంటే అందరూ కూడా పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం, ఇది మన మంచి ప్రభుత్వంలో ఇది మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆశయం కూడా. ఎప్పుడైతే నిరుద్యోగులు మనకి యువత చాలా మంది, ఎక్కడ మన ప్రాంతంలో యువత అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యువతనందరినీ కూడా వాళ్ళ కుటుంబాలని బాగా చూసుకోవాలంటే యువత బాగుండాలి. అందులో భాగంగానే ఈ జాబ్ మేళా, ఒక ఉద్యోగం ఉంటే వాళ్ళ కుటుంబం కూడా అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే మనం చేస్తున్నామో నిజంగా ఇది ఒక మంచి సంకల్పంతోనే చేస్తున్నాం తప్ప దీంట్లో ఒక యువతని మంచి దారిలో పెట్టడానికి చేస్తున్నాం తప్ప ఇదేదో ఒక ఓటు బ్యాంక్ కోసమో ఇంకో దానికోసమో కాదు. ఖచ్చితంగా వాళ్ళు సదుద్దేశంతో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం. అలాగే ఏదైతుందో మన కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా ఇప్పుడే హాస్టల్స్ అన్ని కూడా మనం ఎప్పుడో తిరిగాం. గవర్నమెంట్ హాస్టల్ సంబంధించి 7 హాస్టల్స్ ఉన్నాయి మన కళ్యాణదుర్గ ప్రాంతంలో. ఆ 7 హాస్టల్స్ కూడా పూర్తి అధ్వానమైన స్థాయిలో, అంటే పిల్లలకి సౌకర్యంగా లేకోకుండా బెడ్షీట్లు లేవు, లేదా ఇంకొకటి లేవు, ఇంకా టబ్స్ లేవు, బకెట్లు లేవు, ఇట్లాంటివన్నీ కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 7 హాస్టల్కి సంబంధించి 1 కోటి చిల్లర అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. అమౌంట్ కూడా వచ్చింది. దానికి కూడా రేపటి నుంచి కూడా హాస్టల్ వాళ్ళతో వార్డెన్స్తో పిలిచి వాళ్ళకు కూడా ఏ విధంగా మనం ఇంకా సౌకర్యంగా ఏం చేయొచ్చు, ఇంకా ఏమైనా తక్కువైతే ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా రేపు వాళ్ళతో ఇంకొక మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా వాళ్ళకు ఉపయోగపడేటట్టు హాస్టల్స్ అన్ని పిల్లలందరూ కూడా ఉపయోగపడేటట్టు చేస్తామని తెలియజేస్తున్నా. నాకు ఒకటే, ఏదేమైనా కూడా మన రైతులు ఒకటే గొప్ప విషయం ఏంటంటే మాకు ముందు కాలువ తోగేయండి, తర్వాత మాకు రావాల్సిన నష్టపరిహారం కూడా వేయిస్తారనే అభిప్రాయం కూడా అందరూ వచ్చారు. కానీ నష్టపరిహారం వేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ నష్టపరిహారం కూడా మన ముఖ్యమంత్రి గారు త్వరలో వేయిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే మన ప్రాంతాన్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో అందరూ సంతోషంగా ఉండాలనేదే మన ఆతృత. ఇంకా కొన్ని మన దృష్టికి వస్తున్నాయి ఈ మధ్య కొంతమంది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా, మీ విలేకరుల దృష్టికి వచ్చినా కొన్ని చోట్ల అవినీతి జరుగుతుందనేది ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనకు చేతనంత వరకు అవినీతి జరుపుకోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం పోతే ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ తీసుకొని రావాలి తప్ప
వేలు డిమాండ్ చేసి ఆ డబ్బులు వాళ్ళు కట్టి ఉన్నదాన్ని ఒక డబ్బు పోగొట్టుకుని ఆ సర్టిఫికేట్ చేసేది ఎవరన్నా ఉంటే గిన ఖచ్చితంగా మీరు మా దృష్టికి తెస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాగుండేదని చూస్తాం. పార్టీలకు అతీతంగా ఏదైతే మన పరిపాలన ఉంటుందో పార్టీలకు అతీతంగానే చేద్దాం. మన పరిపాలన కూడా ఒక సుపరిపాలనగా ఉండాలనేది మా ఆశ. ఖచ్చితంగా అది ఉండేటట్టు చూస్తాను. అది ఏమన్నా పొరపాట్లున్నా ఇంకోటి ఉన్నా నా దృష్టికి తెస్తే ఖచ్చితంగా అవన్నీ సర్ది జరుపుకోకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా.